ఆపు. ఎవరు వీడిని లోపల రానిచ్చింది? ఎన్నిసార్లు చెప్పాను, నిన్నటి నుంచి చెప్తానే ఉన్నా, వాడు వస్తాడు, ట్రై చేస్తాడు, రానివ్వకండి అని. సెక్యూరిటీ లేదు ఏంటి? ప్రతి వాడు వచ్చేస్తాడు సినిమా ఫంక్షన్ అనగానే. సర్లే ముందురా, సెంటర్కి రా. భయపెట్టకు. ఇతని పేరు బోడి బిఎఫ్సి. కోడి, కొంచెం తేడాగా ఉన్న కోడే. వీడి పేరు బోడి అండ్ క్వాలిఫికేషన్ బిఎఫ్సి, అంటే ఫ్రైడ్ చికెన్ కాదండి, బాగా ఫ్రెండ్లీ కోడి అని. వీడి చరిత్ర ఏంటంటే, సైలెంట్గా ఉండి చెప్తా, కంగారు పడకు. వీడి చరిత్ర ఏంటంటే, మనుషులు ఫుడ్ తినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవరో ఒక మహానుభావుడు కనిపెట్టాడు కోడి అనే దాన్ని తినచ్చని. అక్కడి నుంచి మనం కొన్ని వేల లక్షల కోట్ల కోడిని కోసేసుకొని తింటున్నాం. చికెన్ 65 అని, చికెన్ తండూరి అని. కదా కదా బాగుంటుంది, నీకు తెలియదు విషయం, నువ్వు ఇప్పుడు తినుండవు. సో అలాగా చాలా సంవత్సరాల నుంచి కష్టపడి స్ట్రగుల్ అయిన ఈ కోడికి లక్కీగా బతికాడు. బతికి ఒక శపథం తీసుకున్నాడండి. ఏంటంటే, తపస్సు చేశాడు, చాలా కఠోర తపస్సు చేశాడు. దేవుడు కనిపెట్టాక వీడి బాధలను చెప్పుకున్నాను అనమాట. ఏంటంటే, కోళ్ళని తినేస్తున్నారు మనుషులు, అన్యాయంగా ఉంది, ఏంటి పరిస్థితి అని. అంత ఘోర తపస్సు చేశాక దేవుడు కూడా కొంచెం కరుణించి వీడికి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటంటే, ఒక బంగారు కోడి పెట్టని భూమి మీద పెట్టాడండి దేవుడు. అది ఎక్కడుందో వీడికి తెలియదు. ఆ బంగారు కోడి పెట్ట కనుక ఎక్కడుందో వీడు కనిపెడితే, ఆ రోజు నుంచి మనుషులు చికెన్ అంటే కోడి తినడం మానేస్తారని వీడికి చెప్పారు. ఆ రోజు నుంచి పాపం మా కోడి బంగారు కోడి పెట్ట కోసం వెతుకుతూ ఉంది. వీడి లైఫ్లో వీడి అల్టిమేట్ గోల్ బంగారు కోడి పెట్ట అనమాట. మన లైఫ్లో కూడా బంగారు కోడి పెట్టే కదా. అంటే బంగారు కోడి పెట్ట అంటే బేసికల్గా మనం ఏ కెరీర్లో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా పీక్స్ ఉంటుంది కదా, హైయెస్ట్ పాయింట్, సక్సెస్ అనుకోవచ్చు, హ్యాపీనెస్ అనుకోవచ్చు. సో వాటిని బంగారు కోడి పెట్ట అనుకుంటే, మనం మన లైఫ్లో బంగారు కోడి పెట్టల కోసం కష్టపడుతున్నాం. అండ్ వీడు పాపం ఆ బంగారు కోడి పెట్ట ఎక్కడుందో తెలియక తిరుగుతూ మా దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చి టైటిల్ చెప్పి బంగారు కోడి పెట్ట అని సినిమా తీయండి, తీస్తే నా బంగారు కోడి పెట్ట ఎక్కడుందో దొరుకుతుందేమోనని ట్రై చేద్దామని వచ్చాడు. చెప్తున్నా, ఇంకా ఉంది, నీకు చరిత్ర పెద్దది కదా. సో సినిమా తీసాం బంగారు కోడి పెట్టని. ఈ సినిమా చూసి వీడి పెట్ట ఎక్కడన్నా దొరుకుతుందేమోనని వీడు వెతుకుతున్నాడు. వైలెంట్ కోడి, సారీ. చెప్తా. మా బంగారు కోడి పెట్టని విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాడు, అండ్ విషెస్ చెప్తున్నాడు. అండ్ వెళ్ళేటప్పుడు మీ అందరికీ ఒక క్రేటు వీడి గుడ్లు కాడు, వీడి ఫామ్లోంచి గుడ్లు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు అందరికి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట, కోడి గుడ్లు. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. నువ్వు అలా సైడ్లో నుంచో, యాంకర్ వస్తారు. థ్యాంక్స్ నవదీప్ గారు. ఏ కోడి హాయ్. ఫస్ట్ వాళ్ళకి హాయ్ చెప్తాను, హాయ్ చెప్తున్నాను. మిస్టర్ బోడి, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ కదా, హీ కాదు షీ కదా, సారీ. హాయ్, గుడ్ ఈవినింగ్. గురు ఫిల్మ్స్ బ్యానర్లో రాజ్ పిప్పాల గారు డైరెక్టర్గా, సునీత తాటి గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ బంగారు కోడిపెట్ట. ఈ మూవీ ఆడియో రిలీజ్కి వచ్చిన అతిథులందరికీ, గెస్ట్లందరికీ అండ్ మీడియా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండ్ స్వాగతం సుస్వాగతం. మా కోడితో కొంచెం డిస్కషన్. ఏంటేంటి బాబోయ్, నీ భాష నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నవదీప్ గారు ఇందాక అర్థం చేసుకున్నారా, అర్థమైనట్టు యాక్టింగ్ చేశారా? మొత్తానికి కోడి భాష నాకు అర్థం కాకపోయినా నవదీప్ గారికి అర్థమైనట్టుంది. సో కోడి కాదు, మిస్టర్ బోడి. మిస్టర్ బోడి అంటే చాలా ఎంత పొంగి పొరలిపోతుందో, ఎంత సంతోషమో దీనికి కదా. నీ సంతోషం నేను తట్టుకోలేకపోతున్నాను. మూవీ గురించి ప్రోగ్రామ్ ఫ్లోలోకి వెళ్ళిపోవాలి, కొంచెం సైలెంట్గా ఉండు, ఓకే? రైట్, సరే మరి నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? సరే అంటున్నావు, వద్దంటున్నావా? వద్దా? ఏమైంది? సందీప్ కిషన్ గారిని పిలవాలా?
వద్దా? సురేష్ గారిని పిలవాలా? సురేష్ గారిని పిలవాలా? వద్దా? నీ బాధ నాకు అర్థం కావట్లేదు. ఎవరిని పిలవాలి ఏంటి? ఓ మన ప్రొడ్యూసర్ సునీత గారిని పిలవాలా? వద్దు. ఇంకెవరిని పిలవాలి? I think he's calling. స్వాతిని పిలవాలా? ఏ స్వాతి, హాయ్. స్వాతి, హాయ్ స్వాతి. వచ్చినప్పటి నుంచి ఇంత ఎక్సైట్మెంట్ నేను చూడలేదు. మా వాళ్ళే చప్పట్లు కొడుతున్నారు. హలో ఎవ్రీబడి. ఏంటి నువ్వు ఇందాక నుంచి గొడవ చేస్తున్నావు? కాదు, నిన్ను చూడగా నా ఎక్సైట్మెంట్ ఏంటి అసలు? తనలో తను లేడు. ఎగురుతున్నాడు, all- గెలుతున్నాడు, దూకుతున్నాడు. ఆల్ యానిమల్స్ రియాక్ట్ టు మీ అన్నమాట. మిస్టర్ బోడీ నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాదు, ఇందాక ఏదో చెప్పింది నీకు అర్థమైందా చికెన్ లాంగ్వేజ్ లో? దాని భాష అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. అయినా కష్టపడి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు నవదీప్ చెప్పింది ఏంటంటే దీనికి సినిమా యాక్టర్ అయ్యే కోరికలు ఏదో ఉన్నాయంట కదా? లేదు, దీని భాష ఏంటంటే సినిమాలో మీతో యాక్ట్ చేయలేకపోయిందట. సో ఒక్క ఫోటో అంతే కదా. So are you happy now? ఎక్కేసింది. బట్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నా కెరియర్ లో ఐ వర్క్డ్ విత్ వెరీ నైస్ హీరోస్, బట్ a chance of working with Mr. ఒక్క Bodi photo, is please. too ఒక్క exciting. But anyway, without wasting time, మనం నెక్స్ట్ సాంగ్ లేదు, యాక్చువల్ సాంగ్ లాంచ్ చేయాలి కదా. సాంగ్ లాంచ్ చేద్దాం. ఈ మూవీకి సంబంధించి మాకు కొన్ని తెలియని విషయాలు చెప్తామేమో అని. చాలా ఉన్నాయిలేండి. స్వాతి ఫ్రీగా యాక్ట్ చేసింది నంబర్ 1. ఓకే, మీరు పైకి చప్పట్లు. రండి, పైకి రండి. వితౌట్ రెమ్యూనరేషన్. అది అలాంటివి బయటికి చెప్పకూడదు నాన్న, అసలే కష్టంగా ఉంది. మిగతా ప్రొడ్యూసర్స్ కూడా బంగారు కోడి పెట్టలాగే ఈ సినిమా కూడా చేస్తావా అని అడుగుతారేమో. ఓకే, సో యాజ్ ఇట్ ఈస్ ఐమ్ రన్నింగ్ ఆన్ పాకెట్ మనీ, సో లెట్ ఇస్ నాట్ గో దేర్. బట్ ఇందాక సందీప్ కిషన్ ఏదో పిలుద్దాం అనుకున్నాం కదా. సో మేబీ వి షుడ్ కాల్ సందీప్ ఆన్ స్టేజ్. సందీప్ కిషన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. వెల్కమ్ అండి సందీప్ కిషన్ గారు. చిన్న రిక్వెస్ట్ అండి, నిమిషానికి ఒకసారి సందీప్ కిషన్ గారు గారు అన్నట్టు ఏజ్ బాగా ఎక్కువ అనే ఫీలింగ్లో ఉంది. సో సందీప్ అనండి చాలు. థ్యాంక్ యూ. సో సందీప్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాలంటే ఇక్కడ ఒక టాస్క్ ఉంది. చాలా కష్టమైన టాస్క్ అది. నువ్వు చేయలేవేమో అన్న ఫీలింగ్. ఇక్కడ ఏంటంటే మా మిస్టర్ బోడీ ఉన్నారు కదా, కొన్ని యాక్షన్స్ చేసి చూపిస్తారు. సో దాన్ని మీరు గెస్ట్ చేయాలి. ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేయాలి. చిన్న డౌట్, ఫస్ట్ పని చెప్పకముందే చేయలేవేమో అని డౌట్ ఎందుకు పెట్టావు? రెండోది, నేను బాంబే హీరోయిన్ కాదు, తెలుగు వచ్చు, గెస్ట్ చేయాలంటే కష్టమేం కాదు. సో దంశరాజ్ అన్నమాట బేసిక్లీ. మీరు గెస్ట్ చేయగలిగితే మన ఫస్ట్ సాంగ్ లాంచ్ అయిపోద్ది. ఓకే, సో మిస్టర్ బోడీ అండ్ మిస్టర్ సందీప్. నువ్వు కొంచెం ఇలా టర్న్ అవ్వు. యా, యాక్షన్. రెడీ, యాక్షన్. నాకే అర్థం అవ్వట్లేదు. దంశరాజ్ అన్న వరకు చాలా బాగుంది. ఈయన యాక్షన్ రిప్లైలో ఒకే యాక్షన్ రిపీట్ చేస్తున్నాడు. ఏమని and you follow me. You seem to need some acting classes. Oh. Okay, or maybe he's very uncomfortable popular now. But okay, స్వాతి హెల్ప్ చేస్తుంది. one word. Telugu. ఓకే. Navdeep, where is Navdeep? He's saying blessing from there. బ్లెస్సింగ్స్ కాదు, తెలుగులో చెప్పు. దేవతలు అంట మా డైరెక్టర్. తథాస్తు దేవతల. చిన్న చీటింగ్ అండి. ఇది దారుణం. సినిమాలో Somebody పాటలు is నాకు like బాగా తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్ నాకు ముందే ఉన్న 6 పాటలకి లింక్ చెప్పేసారండి. అనంత్ నా శ్రీరామ్ అదృష్టం. గారు గట్టి కొడుతున్నారు అక్కడ నుంచి చెప్పట్లు. యా, సో బట్ దట్స్ ద ఫస్ట్ సాంగ్, సో మేబీ వి కుడ్ హియర్ ఇట్. బట్ యా, సో యా ప్లీజ్ Yeah. ఫస్ట్ సాంగ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. ఈ సాంగ్ ని పాడడానికి వచ్చేస్తున్న, లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ మహేష్ గారు, అలాగే మేఘా గారు. లెట్స్ వెల్కమ్ మహేష్ అండ్ మేఘా. తత్తాస్తు దేవతలారా తిన్నేసి తొంగున్నారా, మర్రెందుకురా ఇంకా ఆ మౌనం. తత్తాస్తు దేవతలారా తప్పించుకుంటున్నారా, విరాలు కదిపితే పోతుంద ప్రాణం. మూడు అక్షరాలు మార్చేవ జీవితాలు, అర్థం చేసుకోండి మీకు దండం పెడతా. తత్తాస్తు 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 మమ్మల్ని దీవిస్తూ.
అనుకున్నాం కదా అని అన్నింటికి అనేస్తారేమో అన్నొద్దు ఆవేశంలో మమ్మల్ని మేమే సప్పించుకుంటాం విన్నొద్దు కాలం గాలి సోచలా కావాలి సెన్సే దాకిలా మంచి మనసును మీ